ఓ దినపత్రికలో ప్రచురించిన న్యూస్ పైన ఆ పత్రిక ప్రతినిధికి పాకలకు చెందిన వార్డు మెంబర్ రావిళ్ల మోహన్ నాయుడు ఫోన్ చేసి, ఎవడ్రా న్యూస్ రాసింది, నువ్వు జర్నలిస్ట్ అయితే నాకేంటి, నిన్ను నీ బ్యూరో ఎంత అంతు తేలుస్తాం, రికార్డు చేసుకో, కేసు పెట్టుకో, భయపడేది లేదు అంటూ బెదిరించి వార్నింగ్ ఇచ్చి నోటికి వచ్చినట్లు తిట్టడం జరిగిందని అన్నారు. జరిగిన సంఘటనపై గురువారం తిరుపతిలోని వివిధ జర్నలిస్టుల సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి ఎస్పీకి అతని మీద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ నాయకులు కోలా లక్ష్మీపతి, ఏపీడబ్ల్యూజే నాయకులు మంపు నారాయణ రెడ్డి, తిరుపతి ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ విజయ్ యాదవ్, గిరిధర్, ఉమాపతి, ప్రవీణ్, ఫోటోగ్రాఫర్ ప్రవీణ్, పరమేష్, రాజు, రాజేష్, జగదీష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్త రాస్తే నీ అంతు చూస్తానని బెదిరించిన పాకాలకు చెందినటువంటి రావిళ్ల మోహన్ నాయుడు అనే వ్యక్తి పైన తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన ఆయన వెంటనే చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంబంధం లేకపోయినా కూడా తిరుపతికి సంబంధించినటువంటి ఒక సూర్య బ్యూరో ఇన్ఛార్జి రాసిన వార్త పైన ఆ రిపోర్టర్ అయినటువంటి ఉమాపతికి ఫోన్ చేసి, నువ్వు ఎట్లా ఈ పేపర్ కటింగ్స్ అవన్నీ గ్రూపుల్లో పెడతావు, నీ అంతు చూస్తాను అనేసి బండ బూతులు తిట్టి నేను చంపేస్తాననే రకంగా అతను బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపైన చర్యలు తీసుకోమని చెప్పేసి తిరుపతి ఎస్పీ గారిని కలిసి ఆంధ్రప్రదేశ్ మీడియా ప్రొఫెషనల్ అసోసియేషన్ తరఫున, తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున అందరూ కూడా ఈరోజు జర్నలిస్టులు అందరూ కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అతని మీద కంప్లైంట్ ఇచ్చి అతని మీద మళ్ళీ ఇంకొకరు ఈ విధంగా జర్నలిస్టుల పైన ఎట్లా పడితే అట్లా మాట్లాడే అవకాశం లేకుండా చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది. చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తున్నాం. ఒకవేళ దీనిపైన కానీ వాళ్ళ చర్యలు తీసుకోకపోతే తర్వాత దీనిపైన ఆందోళన చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఓ రిపోర్టర్ వారి బ్యూరో చెప్పిన అంశం పైన ఒక కథనాన్ని ప్రచురితం చేశారు. అయితే ఆ కథనానికి సంబంధించి అందులో అవాస్తవాలు ఉన్నాయంటూ పాకాల మండలానికి సంబంధించి ఓ తెలుగుదేశానికి సంబంధించిన నాయకుడు ఫోన్లో బెదిరింపులకు గురి చేయడం చాలా దారుణమైన సంఘటన. దీన్ని జర్నలిస్ట్ సంఘాల తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి పునరావృతం కాకూడదని కూడా గతంలో కూడా అనేక మార్లు మేము పోలీసులకు కూడా ఫిర్యాదు అందజేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకే ఈరోజు తిరుపతి జిల్లా ఎస్పీ గారికి కూడా మేము ఓ వినతి పత్రం కూడా సమర్పించాము. అతనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.